నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ణి కేంద్రంలోని కోటయ్య క్యాంపు గ్రామంలో 120 డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేశారు. స్థానిక సాయిబాబా మందిర ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు స్పీకర్ పంపిణీ చేశారు. కోటయ్య క్యాంపులో వివాదంలో ఉన్న 3 ఎకరాల భూమిని ప్రభుత్వం రెవెన్యూ భూమిగా గుర్తించి 120 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇండ్ల పంపిణీ విషయంలో ఎవరైనా అన్యాయానికి అక్రమానికి పాల్పడితే సహించలేదని స్పీకర్ హెచ్చరించారు. వచ్చినటువంటి ఈ యొక్క లబ్ధాలను పేరు పెట్టి పిలువండి, వాళ్ళకి ఇచ్చేస్తాం. తర్వాత ఈ రోడ్డు కూడా ప్రస్తుతానికి బీటీ శాంక్షన్ అయింది, తెలిపిన రోడ్డు, ఆ బీటీ కూడా ఇస్తాం. తర్వాత డబల్ రోడ్డుగా మార్చుకుంటాం. తర్వాత బాన్సువాడలో మనం వన్నిలో మన 30 పడకల ఆసుపత్రికి బిల్డింగ్ సరైన పద్ధతిలో లేకపోతే మన ముఖ్యమంత్రి గారి దయతో కొత్త బిల్డింగ్ కట్టుకొని కొత్త పరికరాలు ఆపరేషన్ థియేటర్లు ఇవన్నీ కలుపుకొని కట్టుకోవడానికి 10,70,00,000 రూపాయలు సీఎంఆర్ శాంక్షన్ ఇచ్చారు. అది కూడా టెండర్ అయిపోయింది. కొద్ది రోజుల్లోనే ఇప్పుడు మళ్ళా కోటగిరిలో కూడా కోటగిరి పోతాన్ని కలుపుకొని ఆ ఏరియాకు 10 పడకల ఆసుపత్రి ఉండేది, దానికి 50 పడకల ఆసుపత్రి చేస్తే మంజూరైంది. దానికి 14-15 కోట్ల రూపాయలు మంజూరైంది. దానికి టెండర్ పెరుగుతున్నారు. హరీష్ రావు గారు రమ్మని చెప్పాను.